నిజంగా ఈ సంక్రాంతికి ఏ సినిమా హిట్టు? 'రాజాసాబా' లేక మెగాస్టార్‌ది ఆ సినిమా హిట్టా? ఎన్నో కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ ఏమో ఎవ్వడికి అర్థం కాక దాన్ని అట్టర్ ఫ్లాప్‌గా నిలిచేస్తుంది. మరి ఈ 'శివశంకర వరప్రసాద్' సినిమానేమో 10 సీరియల్‌లు మిక్స్ చేసి ఒక 20 ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లని మిక్స్ చేసి కొడితే వచ్చిన సినిమా అది. దానికి బాస్ కమ్‌బ్యాక్ అంటున్నారు. నాకు అదే అర్థం అవ్వట్లేదు. ఎందుకు కమ్‌బ్యాక్? 90స్‌లోకి తీసుకెళ్ళినా అని అంటున్నాడు. 90s చిరంజీవిని మళ్ళీ చూడడం ఏంటి మన ఫూలిష్ కాకపోతే. నిజంగా చెప్పాలంటే ఇది బాస్‌కి సెట్ అయ్యే సినిమా అయితే కాదు. కానీ గుడ్డి కన్నా మెల్లే నయం కదా. అందరికీ ఇది హిట్‌లా అనిపిస్తుంది. కానీ కరెక్ట్‌గా చూస్తే ఇది డైలీ సీరియల్‌కి ఎక్కువ, క్రైమ్ వాచ్‌కి తక్కువ అన్నట్టు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మట్టుకే. కానీ వింటేజ్ చిరంజీవి అభిమానులు మట్టుకు అబ్బబ్బబ్బా! హుక్ స్టెప్ అని అందరూ అంటున్నారు. చూడాలి మరి అది ఎంత మట్టుకు నిజమా అబద్ధమా అని ఇప్పటివరకైతే నాకు సతమతం అవుతూనే ఉంది. కానీ ఈ సంక్రాంతి రేసులో రాజాసాబ్ అనేది అది ఎలా జనాలకు అర్థం కావట్లేదంటే మారుతి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆ క్లైమాక్స్లో ఉండే 15 మినిట్స్ ఫైట్ ముందే యాడ్ చేస్తే ఈ సినిమాకి ఇంత నెగిటివిటీ రాకపోయేది. యాడ్ చేసి సావలేదు ఎదవ. దాని తర్వాత పబ్లిక్ మామూలుగా ఆడుకోలేదు. విల్లా నెంబర్ చెప్పినందుకు అక్కడి దాకా పోయి కుమ్మేద్దామన్న రేంజ్లో వెళ్ళిపోయారు అనమాట అందరూ. కానీ ఏం చేస్తాం. కానీ నాకు తెలిసి అయితే ఈ 2026లో మంచి ఓపెనింగ్ సినిమా ఏదైనా పడింది అంటే అది రాజాసాబే. ఇక నెక్స్ట్ వచ్చిన సినిమా ఏదైతే శివశంకర వరప్రసాద్ ఉందో చెప్తున్నాను కదా, 10 సీరియళ్ళను చూసి ఒక 20 ఇన్‌స్టాగ్రామ్ రీళ్ళను చూసి కొడితే వచ్చిన సినిమా అది. నాకు తెలిసి ఇది మెగాస్టార్కి ఎటువంటి సంబంధం లేని సినిమా. ఎందుకంటే అతని దగ్గర నుంచి మనం ఇంకా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ రాబోయే సినిమా భారీ బడ్జెట్గా వచ్చినా లో బడ్జెట్గా వచ్చినా ఖచ్చితంగా సినిమాని హిట్ కొట్టే తీరని కోరుకుందాం. ఎందుకంటే బాస్ ఈజ్ బ్యాక్ అనేది ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది అంటే బాక్స్ ఆఫీస్ ఊచకోత కావాలన్నమాట. అది నా కోరిక. నాకు తెలిసి శివశంకర వరప్రసాద్ అనేది పెద్ద హిట్ ఏం కాదు. అది రాజాసాబ్ అర్థం కాక ఖాతాలోకి వెళ్ళిపోయిన సినిమా. అంతకు మించి సినిమాలో ఎటువంటి దమ్ము లేదు. ఇది ఫ్యాక్ట్. ఇక అనగనగా ఒక రాజు, ఇక ఇలాంటి చిన్న పెద్ద సినిమాలు అన్నీ వచ్చినాయి. పర్లేదులేండి, అందరూ చూసుకుంటూ వెళ్తున్నారు. ఈ సంక్రాంతి ఈ